హలో నమస్తే, వెల్కమ్ టు ఆర్వీఆర్ టీవీ. దేశంలో ప్రతిపక్షాల అనైక్యతే భారతీయ జనతా పార్టీకి బలంగా మారుతుందని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, భారత కమ్యూనిస్ట్ పార్టీ అగ్రనాయకుడు దివంగత చండ్ర రాజేశ్వరరావు 112వ జయంతి సందర్భంగా ఆయనకు శ్రీనివాస్ రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. రాజేశ్వరరావు జయంతిని పురస్కరించుకొని కొండాపూర్లో సిఆర్ ఫౌండేషన్ చైర్మన్ సిపిఐ నేత నారాయణ ఆధ్వర్యంలో జరిగిన సభలో శ్రీనివాస్ రెడ్డి ప్రసంగించారు. దేశంలో యువత, విద్యార్థుల్లో పేరుకుపోయిన అసంతృప్తి, ఆగ్రహాలే బొద్దింకల జనతా పార్టీ ఆవిర్భావానికి కారణమయ్యాయన్నారు. బొద్దింకల ఆవిర్భావం, యువత, నెటిజన్స్ ఎటువైపు అనే అంశంపై శ్రీనివాస్ రెడ్డి ప్రసంగించారు. ఈ సందర్భంగా చండ్ర రాజేశ్వరరావు గారితో తన అనుభవాలను ఆయన పంచుకున్నారు. డ్రైవర్తో సహా తన సిబ్బంది అందరితో కలిసే రాజేశ్వరరావు అల్పాహారమైనా, భోజనమైనా తీసుకునేవారని ఆయన చెప్పారు. కమ్యూనిస్టు అగ్రనేత చండ్ర రాజేశ్వరరావు స్వీయ చరిత్రను ప్రజలకు అందించడంలో విశాలాంధ్ర పత్రిక, కమ్యూనిస్టు పార్టీ విఫలమయ్యాయని శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. మా తరానికి, ఈ తరానికి, ఆనాడు కమ్యూనిస్టు ఉద్యమానికి ఆకర్షితులైనటువంటి తరానికి ఒక ఆదర్శమూర్తి. వ్యక్తిగతంగా కానీ, సామాజికంగా కానీ, రాజకీయాల్లో కానీ ఆయన ఆదర్శాలకు ప్రతిరూపం చండ్ర రాజేశ్వరరావు గారు. రాజకీయ ఆదర్శాలకు ప్రతిరూపం చండ్ర రాజేశ్వరరావు గారు. కాక్రోచెస్ జనతా పార్టీ, ఇది దేనికి సిమిలర్గా ఉంది? భారతీయ జనతా పార్టీకి సిమిలర్గా ఉంది. భారతీయ జనతా పార్టీ సిమిలర్గా కాక్రోచెస్ జనతా పార్టీ ఆవిర్భవించింది. కమ్యూనిస్టు పార్టీలు పుంజుకొని బలపడకపోతే దేశానికి నష్టం జరుగుతుందని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యానించారు. కమ్యూనిస్టు పార్టీలు బలపడాలంటే ఆ పార్టీల వ్యవహార శైలి, తీరు మారాలని ఆయన చెప్పారు. ఆ తర్వాత కమ్యూనిస్టు లేకపోతే చాలా లోపం ఈ దేశానికి అనే భావాలు మళ్ళీ కమ్యూనిస్ట్ పార్టీలు యోచించుకోవాలి. యువతను ఆకర్షించే రీతిలో మలుచుకోవాలి విధానాలు. బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలు, ప్రత్యేకించి నీట్ 2026 పరీక్షా పత్రాల లీకేజ్, సిబిఎస్ఈ పేపర్ల ఎవాల్యూషన్లో అవకతవకలు దేశ యువతలో తీవ్ర అసంతృప్తి, ఆగ్రహానికి కారణమయ్యాయని శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. జరిగిన తప్పులకు అధికారులను బాధ్యులు చేసి అధికార పార్టీ చేతులు దులుపుకోవడం వారిలో కసి పెంచిందన్నారు. అదే బొద్దింకల జనతా పార్టీ ఆవిర్భావానికి కారణమైందన్నారు. నీట్ పేపర్ కి రెండవసారి కూడా జరిగితే, సిబిఎస్ఈ కూడా జరిగితే తప్పు జరిగిందని అంగీకరించి అధికారులను తొలగించారు తప్ప నైతిక బాధ్యత వహించాల్సిన లక్షలాది మంది విద్యార్థి యువకుల బాధ్యత వహించాల్సినటువంటి ప్రజలు ఎన్నుకున్న మంత్రి బాధ్యత వహించుకుంటే ఈ ప్రజాస్వామ్యం ఏమిటి? 2011 తర్వాత చాలా దేశాల్లో యువత తిరుగుబాటులతో ప్రభుత్వాలు కూలిపోయాయని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ప్రజల్లో అసహనం, అసంతృప్తిని కాక్రోచ్ జనతా పార్టీ ప్రతిబింబించిందన్నారు. ఇతరులు దానిని అవకాశంగా తీసుకుని ముందుకు దూకాలని పిలుపునిచ్చారు. అరబ్ కంట్రీస్ 2011లో యువకుల తిరుగుబాటు వచ్చేసింది. చాలా దేశాల్లో వచ్చింది. అరబ్ కంట్రీస్ లో 5-6, ఈజిప్ట్ లో వచ్చింది, సిరియాలో వచ్చింది. ఆ తర్వాత మన పక్కనున్న దేశాల్లో వచ్చాయి. బంగ్లాదేశ్ లో వచ్చింది, శ్రీలంకలో వచ్చింది, నేపాల్లో వచ్చింది. అప్పుడే చెప్పారు నేపాల్లో వచ్చినప్పుడు, ఇది చాలా దూరం లేదు, సరిహద్దే, ఇది ఎంతో దూరం లేదని యువకులు హెచ్చరించారు. దేశాన్ని గుప్పెట్లో పెట్టుకునేందుకు బీజేపీ అగ్రనేత అమిత్ షా వ్యూహాలు అమలు చేస్తున్నారని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. తమకు అడ్డువచ్చే ఒక్కొక్క వర్గాన్ని ఒక్కో రీతిలో తప్పిస్తూ వస్తున్నారని ఆయన విమర్శించారు. బెంగాల్ ఎన్నికల ఫలితాల తర్వాత అమిత్ షా చెప్పాడు, అంతా ఒక గొడుగు కిందికి రావాలా, ఎవ్రీబడి షుడ్ కమ్ అండర్ వన్ అంబ్రెల్లా. ఒకే పార్టీ, ఒకే ఎన్నిక. ఎన్నికల ఫలితం వెలువడిన వెంటనే చేసినటువంటి కేంద్ర హోంశాఖ మంత్రి
అందరూ ఒక గొడుగు కిందికి రావాల్సిందే. కాక్రోచ్ జనతా పార్టీ డిమాండ్ చేసిన విధంగా ఫిరాయింపుదారులను 20 ఏళ్ల పాటు రాజకీయాల నుంచి బహిష్కరించాలని, అక్రమంగా ఓటు హక్కు తొలగిస్తే సిఈసిపై ఉపా చట్టం ఉపయోగించాలని, పరీక్షా విధానాలను మార్చాలని, దేశంలో కార్పొరేట్ రంగం కబంధ హస్తాల నుంచి మీడియాను కాపాడాలని శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేశారు. చూసారుగా, మరిన్ని ఇలాంటి కరెంట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఆర్వీఆర్ టీవీని. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.